హాయ్ ఎవ్రీవన్. పాలవంచలో ఉండే వాళ్ళందరికీ హాయ్. చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే భద్రాచలం దగ్గర ఉంది కదా! ఫస్ట్ టైం ఆ సరౌండింగ్‌కి రావడం మేమైతే. ఒక పెళ్లి ఉందని చెప్పి అటెండ్ అవుతున్నాం. అది కూడా నైట్ పెళ్లి. స్టార్ట్ అయ్యేసరికి 1 అయిపోయింది. ఇంక లంచ్ చేసి ఒక చోట స్టార్ట్ అవుతున్నాం. బేసిక్‌గా నేనేమనుకున్నా అంటే కొంచెం ఎర్లీగా రీచ్ అయితే గనక నీట్‌గా అక్కడ ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి అనుకున్నాను. సేఫ్ సైడ్‌కి ఇంట్లోనే చీర కట్టుకొని స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే ఒకసారి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జర్నీ చాలా టైం పట్టేసింది. 8 అవర్స్ ఈజీగా పట్టింది. ఎందుకంటే చంటి పిల్లలు ఉన్నారు కాబట్టి అంత ఫాస్ట్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. స్లోనే వచ్చాము. 8:30కి మ్యారేజ్. బట్ మేము ఆ టైంకి రీచ్ అయ్యాము. బట్ నాకు రెడీ అవ్వడానికి టైం కుదరలేదు కానీ ఇద్దరు పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. బట్ జర్నీ మామూలు విషయం కాదండి. బేసిక్‌గా నాకుండే ప్రాబ్లమ్ ఏంటంటే జర్నీ అంటే చాలా భయం. మేబీ అందరికి అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు నాకు తెలీదు కానీ నాకు ఏదైనా జర్నీ చేయాలంటే ముందు రోజు నుంచే నీరసం వచ్చేస్తది. నా ఫేస్‌లోనే ఆ డల్‌నెస్ అనేది కనిపించేస్తది. 8 అవర్స్ జర్నీ చేసి పెళ్ళికి అటెండ్ అయ్యాం. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా నైట్ 1 అయిపోయింది కాబట్టి రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సత్తుపల్లి వెళ్తున్నాం రిసెప్షన్ ఉందని చెప్పి. సో, చాలా హ్యాపీ అనిపించింది. జర్నీ చేశామనే విషయం పక్కన పెడితే మేము వచ్చినందుకు వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అది నాకు బాగా అనిపించింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసి స్టార్ట్ అయిపోయాము. ఈ ఏరియా అంతా మంకీసే ఉన్నాయి. మాకు తెలీదు. ముందుగా తెలుసుంటే బనానాస్ తీసుకెళ్ళేవాళ్ళం. పాపం ఎవరైనా ఫుడ్ ఏస్తారన్న ఆశతో రోడ్డు మీదకైతే వచ్చేస్తున్నాయి పాపం. చాలా బాధ అనిపించింది. దట్స్ ఫర్